నమస్కారం అందరికీ. ఇందూరు ప్రజలకి ప్రత్యేకంగా ఇది నేనున్నది మన మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పనులు ఆగిపోయినాయి. ఏదో నామకే వాస్తే కొద్దిగా నడుస్తా ఉంది. ఈ ఫ్లైఓవర్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. 30 సంవత్సరాలు ఇందూరు పట్టణ ప్రజలు, ఇందూరు జిల్లా ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్. 90ల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని బొందలేసి పెట్టేసి పని చేయకుండా ఉంటే అనేక ధర్నాలు చేసి భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోకంటే ముందు దీన్ని శాంక్షన్ చేయించు. అంటే దీంట్లో కూడా సగం డబ్బులు కేంద్రంవి, సగం రాష్ట్రాన్ని ఉన్నాయి. కేంద్రం ఎప్పటి నుంచో సిద్ధంగా ఉండే, 2014 నుంచే శాంక్షన్ అయింది ఇది. కానీ ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు దీన్ని పట్టించుకోలేదు. ఫైనల్ గా బీజేపీ చేస్తున్న ఆందోళనను బట్టి లాస్ట్ శాంక్షన్ చేసి 2022 ఏదో అప్పుడు టెండర్లు పిలిచారు. తర్వాత ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇక్కడ ఓ పెద్ద మనిషి ఉంటాడు. ఇక్కడ రోజు ఆయన నెలకు 2-3 సార్లు అన్నా 4 సార్లు అన్నా నిజామాబాద్ హైదరాబాద్ తిరుగుతాడు సుదర్శన్ రెడ్డి. ఇది శాంక్షన్ చేపించి వర్కులు స్టార్ట్ చేపించి మేము రూపాయి కమిషన్లు అడగకుండా ఈ ఇంతకు ముందు బిల్లులు పెండింగ్ ఉంటే నేను పోయి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో మాట్లాడి నేను ఇప్పించుకున్నా. మళ్ళా 3 కోట్ల రూపాయలు మళ్ళా పెండింగ్ ఉన్నది బిల్లులు. ఇప్పటి 4 నెలల నుంచి టోకెన్ నెంబర్లు వస్తాయి, పోవాలి మంత్రి దగ్గరకు పోవాలి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరనో ఏడునో ఈ ముఖ్యమంత్రి ఓ సిస్టమ్ పెట్టిండు. వాళ్ళ కమిషన్లు అప్పచెప్తే కానీ పైసలు రిలీజ్ చేయాలి. రెండోది, ఈ ఒకటే సైడ్ పని నడుస్తుంది. దీనికి ఒకటే సైడ్ పని నడుస్తుంది, ఇంకో సైడ్ పని నడుపుతలేడు. ఫౌండేషన్ డిజైన్లు మారినాయి. అక్టోబర్ 2022లో ఆ డిజైన్లు, కొత్త డిజైన్లకి శాంక్షన్ ఇవ్వాల్సిందిగా ఇంజనీరింగ్ చీఫ్ R&B మంత్రి గారికి, స్పెషల్ సెక్రటరీకి లెటర్ పెడితే ఇవాళ వరకు అండి అక్టోబర్ 24 అంటే 26 జూన్ లో ఉన్నాము. దాదాపు 2 సంవత్సరాలు, 3-4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. శాంక్షన్ కూడా ఇవ్వలేదు ఆ డిజైన్ కి. ఇంకా ఈ పనులు ఒక సైడ్ చేస్తలేడు. ఇటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్టు నిజామాబాద్ పట్టణానికి హైవేకి కలిపేది. రోజు 10ల సంఖ్యలో అంబులెన్సులు తిరుగుతాయి, 100ల సంఖ్యలో, 1000 సంఖ్యలో ప్రజలు బండ్లు తిరుగుతాయి. ఇక్కడ వీళ్ళకి సోయి లేదు. వీళ్ళకి ఎంత చెప్పినా ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు బిల్లులు ఇప్పించింది నేను పోయి ప్రెషర్ పెడితే, రిక్వెస్ట్ చేసుకుంటే మంత్రులు ఏ సీనన్న కొడుకని ప్రేమనో, నిజామాబాద్ ఎంపీ అని ప్రేమనో, అరవింద్ అని ప్రేమనో, ఏదో ప్రేమతో రిలీజ్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులకి ఈ జిల్లాలో ఏ ముఖం పెట్టుకుని పిసిసి ప్రెసిడెంట్ తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ సిగ్గుండాలి కదా. తొందరగా కంప్లీట్ చేయండి రా భయ్. మీరు కమిషన్లు మింగుతారా, మింగి సావండి. తొందరగా వర్క్లన్నా కంప్లీట్ చేయండి. వేరే బ్రిడ్జ్లన్నీ 100%, ఆర్ఓబీలన్నీ 100%, అరసపల్లిది కానీ ఆర్మూరు 3 కంప్లీట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా 100% కేంద్రం నుంచి వచ్చేసినట్టు నిధులు. ఇలా వీళ్ళు బిల్లు ఇస్తే వారం రోజుల లోపల కేంద్రం ఇచ్చేస్తుంది. 3 రోజులే ఇస్తుంది రైల్వేస్. ఈడ 50-50 ఉన్నది. ఏం తమాషాలు చేస్తా ఉన్నారు నాకు అర్థం కాదు. ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్టు, ప్రాణాలు, అంబులెన్స్ల ప్రాణాలు పోతే రైల్వే గేటు పడితే తమాషాలు చేస్తున్నాం. ఆయన మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ఏజ్ పెరుగుతుంది, అక్కలు పెరుగుతలేదా? ఈ భూపతి రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఒకడు ఎమ్మెల్యే. తొందరగా అన్ని కమిషన్లు బంద్ చేసి ఈ కంప్లీట్ చేసే పని చేయండి. కొంచెమన్నా మనిషి పుట్టుక పుట్టుంటే సిగ్గుమానం ఉండాలి.